ఏవండోయ్, ఈరోజు మేము పచ్చిరొయ్యల కూర, అదేనండి ప్రాన్స్ కూర వండుకున్నామండోయ్. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. దీని రుచి ఉంటుంది చూశారు, నాలుగు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందండి. గోదావరి జిల్లాల్లో ఈ రొయ్యల కూర, రొయ్యల పులుసు, రొయ్యల ఫ్రై, రొయ్యల బిర్యానీ పరమ ఫేమస్ అండోయ్. చేపల్లో ఉండే సుగుణాలన్నీ దీంట్లో కూడా ఉన్నాయండోయ్. కొరమేను చేప ఇగురు ఎలా వండాలో ఒక వీడియో చేసి పెట్టాను, అది చూసేయండి, అన్నీ అర్థమైపోతాయి మరి మీకు. ఇక చెప్పొచ్చేది ఏంటంటే, రొయ్యల్లో ప్రోటీన్ ఉంటుందండి. మన శరీరం ఎంత బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ మనం తినాలన్నమాట. అంటే ఎవరైనా 60 కేజీల బరువు ఉన్నారనుకోండి, రోజు 60 గ్రాముల ప్రోటీన్ తినాలన్నమాట. అలా తిన్నట్లయితే ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారండి. ఇంకా చెడు కొలెస్ట్రాల్ ఉంటే వెన్నలాగా కరిగిపోతుందన్నమాట. ఇంకా ఈ రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండోయ్. దీనివల్ల చర్మం నిగనిగలాడుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా మతిమరుపు రాకుండా ఈ రొయ్యలు కాపాడుతాయండోయ్. మతిమరుపు అంటే అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతాయి అన్నమాట. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా ఈ రొయ్యలు కాపాడుతాయండి. ఇంకా దీంట్లో డి విటమిన్ కూడా ఉందన్నమాట. 100కి 90% మందికి డి విటమిన్ లోపం ఉంది అని డాక్టర్లు చెబుతున్నారు. అనేక అనారోగ్యాలకి కారణం డి విటమిన్ లోపమేనంటండోయ్. ఇంకా కాల్షియం ఉంది కాబట్టి ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా B12, B3 కూడా ఉన్నాయండోయ్. మరి రొయ్యల కూర ఎలా తయారు చేయాలో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా మరి. ముందుగా మార్కెట్కి వెళ్ళి తాజాగా ఉన్న పచ్చి రొయ్యలను తెచ్చుకోవాలండి. వాటిని శుభ్రం చేయించుకోవాలి. ఇవి కేజీ రొయ్యలు తీసుకుంటే 600 గ్రాములు రొయ్యలు వచ్చాయన్నమాట. వీటిని మనం ఉప్పేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటికి ఆవిరి స్నానం చేయించాలండోయ్. అది ఎలాగో చూసేద్దాం రండి. ఇంకా ఏమేమి కావాలి అంటే, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర తీసుకోండి, ఉల్లిపాయలు తీసుకోండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు వేసుకోండి. యాలకులు, లవంగాలు, చెక్క వేసి 1 చెంచా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ విధంగా కడాయి పెట్టుకుని ఆవిరి స్నానం చేయించాలండి. అంటే రొయ్యల్ని ఆ విధంగా వేసేసి ఆ పచ్చి రొయ్యల్లో కొంచెం పసుపు, ఉప్పు ఈ 2 వేసి చక్కగా కలపాలండి. కలిపి పెద్ద మంట పెట్టాలి. అలా పెట్టడం వల్ల, హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ రొయ్యల్లో ఉన్నటువంటి నీరంతా కూడా బయటకు వచ్చేస్తుందన్నమాట. మీరు గనక చిన్న మంట పెట్టారనుకోండి, రేపటికి కూర తయారవుతుంది, రేపు తినాల్సి వస్తుందన్నమాట. కాబట్టి హై ఫ్లేమ్ పెట్టుకుని ఈ రొయ్యల్ని చక్కగా ఆయించండి. ఈ విధంగా చేయడాన్ని ఆయించడం అంటారండి. ఇలా చక్కగా కలిపేసుకోండి, పెద్ద మంట మీద ఆయించండి. చూడండి, కాసేపట్లో ఎన్ని నీళ్ళు వచ్చేస్తాయో. ఇన్ని నీళ్ళు ఎక్కడవా అనుకుంటారు మీరు చూస్తే. 1 నిమిషం మీరు మూత పెట్టారంటే చక్కగా దాని నిండా నీళ్ళు వచ్చేస్తాయి. చూసారు కదా, ఇన్ని నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలండి, రొయ్యలు మాత్రమే మిగలాలి. అలా ఎగిరిపోవాలంటే ఖచ్చితంగా మీరు పెద్ద మంట పెట్టుకోవాలి, దగ్గర ఉండాలి. పెద్ద మంట పెట్టేసి మీరు ఏ టీవీ దగ్గరకో వెళ్ళిపోకూడదన్నమాట. ఆ విధంగా చూసారా, ఇలా పొడి పొడిలాడుతూ అయిపోయాయి. వీటిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. మనం ఈ కడాయినే మళ్ళీ శుభ్రంగా తోముకుని వాడుకోవచ్చు, లేదా వేరే కడాయి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ రొయ్యలు కొంచెం అతుక్కుంటాయి అన్నమాట. దీంట్లోనే మళ్ళీ వండకూడదు. మళ్ళీ వేరే కడాయి పెట్టుకున్నాను నేను. దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్. ఎందుకంటే ఈ రొయ్యలన్నీ కూడా దాంట్లో వేగాలన్నమాట, వేయించాలి. అందుకని కొంచెం ఎక్కువే వేసుకోండి. ఒకవేళ ఆయిల్ మిగిలితే కనుక ఆ మిగిలిన ఆయిల్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేయించేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఈ విధంగా ఆయిల్ వేసుకొని దాంట్లో రొయ్యలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేగిపోకుండా చూసుకోండి.
మరీ తెల్లగా లేకుండా చూసుకోండి. సమానంగా చక్కగా కొంచెం రంగు మారే విధంగా వేయించండి. దీనికి మాత్రం మీరు చిన్న మంట పెట్టుకోవాలండి, పెద్ద మంట పెట్టకూడదు. ఎందుకంటే ఇవి అతుక్కుపోతూ ఉంటాయి అన్నమాట, గిన్నెకు అంటుకుపోతూ ఉంటాయి, గిన్నెకు అంటుకుంటాయి. కాబట్టి ఇలా వేసి మీరు కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ విధంగా అడుగు అంటకుండా చక్కగా కలుపుతూ ఉండాలి. మరి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, అవసరమైతే చిన్న మంట కూడా పెట్టుకుని మెల్లగా కదుపుతూ చూడండి. ఈ రంగులో ఉన్నవి కొంచెం రంగు మారుతాయి అన్నమాట. అలా రంగు మారే వరకు దగ్గరుండి మరి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అడుగు పట్టకుండా, అడుగు అంటకుండా ఉంటుంది. ఆ రొయ్యలను తీసి పక్కకు పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ అవసరమైతే కనుక ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. మేమైతే ప్రతి కూరకి కూడా నువ్వుల నూనె వాడతామండి. ఎందుకంటే నువ్వుల నూనెలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట. ఆ కొలెస్ట్రాల్ వల్ల మన బాడీకి ఎలాంటి హాని జరగదు. ఇంకా ఎముకలు కూడా చాలా పుష్టిగా బలంగా ఉంటాయి అన్నమాట. అందుకని మేమైతే నువ్వుల నూనె వాడతాం అన్నమాట. పప్పు నూనె అండి. నువ్వుల నూనె అంటే దీపారాధనకు వాడే ఆ నల్ల నువ్వుల నూనె వాడకూడదు. ఈ విధంగా రొయ్యలు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా. ఈ ఆయిల్ వేడైన తర్వాత చక్కగా ఉల్లిపాయలు వేసుకోండి. ఈ ఉల్లిపాయల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇంతకుముందు మనం రొయ్యల్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి, ఎక్కువ వేసేయకండి. ఈ ఉల్లిపాయలు పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఏ కూర వండినా కానీ ఉల్లిపాయలు బాగా దగ్గరకు అయ్యే విధంగా చక్కగా వేయించాలండి. అలా వేయించడం వల్ల కూరకు రుచి వస్తుంది, గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుందన్నమాట. అలా కాకుండా పచ్చివాసన వచ్చేలాగా పచ్చిగా వేయించకూడదు. అలా వేయిస్తే మనకి గ్రేవీ ఉండదన్నమాట. ఇలా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన లేకుండా చక్కగా దగ్గరుండి మరి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కూడా మనం కలుపుతూనే ఉండాలి. అది కూడా అడుగంటుతుందండి, గిన్నెకు అంటుకుంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం కారం వేసుకోవాలండి. కారం మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువే తింటాము. రొయ్యలు వేసేయండి. ఈ విధంగా రొయ్యలు వేసేసి కారం వేసుకోండి. ఒక 6 చెంచాల నుంచి 8 చెంచాల వరకు నేను వేసానండి కారం. ఆ కారం వేసుకోండి. రొయ్యల్లో కారం వేసిన తర్వాత మనం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇంతకుముందు మనం గరం మసాలా అంటే యాలకులు, చెక్క, లవంగాలు, ధనియాల పొడి ఇవన్నీ పౌడర్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఈ కూరలో నీళ్లు కూడా పోసుకోవాలండి. ఎందుకంటే ఆ రొయ్యలు కొంచెం ఉడకాలన్నమాట. దాంతోపాటు నేను ఇంకొక మసాలా ఏం వేసానంటే మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసానండి. మ్యాగీ మసాలా పిల్లలకి చాలా ఇష్టం అండి. అందుకని మ్యాగీ మసాలా పౌడర్ వేసి బాగా ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోతే చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. కూర ఈ విధంగా చక్కగా దగ్గరకు ఉడకనివ్వాలండి. కొంచెం మీరు ఉప్పు చూసుకున్నప్పుడే ఆ రొయ్య ఒకటి తిని చూడాలండి, ఉడికిందో లేదో మీకు తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా ఉప్పు, కారం, మసాలా అన్నీ చూసుకుని కూర దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలండి. ఇంతేనండి రొయ్యలు కూర. మరి ఇంత ఆరోగ్యకరమైనటువంటి కూరను మీరు వండుకొని మీరు మీ పిల్లలు తినాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ కూర మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకోవాలండి, డిష్లోకి ఒకటి తీసేసుకోవాలి. చిన్నప్పుడు ఈ రొయ్యల్ని బీరకాయ కూరలో వేసేవారు, కోడిగుడ్డు కూరలో వేసేవారు, టమాటా కూరలోను, బెండకాయ పులుసులోను, ఇలా ప్రతి దాంట్లోనూ చిన్నప్పుడు మాకు వేసి పెట్టేవారండి. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఈ రొయ్యలు ఎక్కువగా దొరుకుతాయి కదా, అందుకని సీ ఫుడ్ కూడా ఎక్కువ శాతం దొరుకుతుంది కాబట్టి రొయ్యల చెరువులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాకు చిన్నప్పుడు అన్ని కూరల్లోనూ వేసి పెట్టేవారు. వంకాయ కూర, బీరకాయ కూర, బెండకాయ కూర, ఎగ్ ఫ్రైలోను ఇలా అన్నిట్లోనూ కూడా వేసి మాకు మా పెద్దవాళ్ళు పెట్టేవారండి. మరి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రొయ్యలు దొరుకుతున్నాయి కాబట్టి వీటిని ట్రై చేయండి. ఈ కూర మీకు తప్పకుండా నచ్చుతుందండి. మరి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంతేనండి. ఇలా చేసేసుకుని కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసుకోండి. ఈ కూరను అన్నంలోకి తినచ్చండి, చపాతీల్లోకి తినచ్చు, పూరీల్లోకి కూడా తినచ్చు. దేంట్లోకైనా బాగుంటుంది. ఉంటానండి మరి.